చేపలు తింటే కళ్ళు బాగా కనిపిస్తాయంట. కానీ నాకేమో వాసన పడదు, నేను వెజిటేరియన్‌ని అని అనుకునే వాళ్ళు ఈ తోటకూరని వారానికి 2 సార్లు కానీ, 3 సార్లు కానీ తినండి. కళ్ళకు చాలా మంచిది. తోటకూరని సింపుల్‌గా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నీళ్ళల్లో ఉప్పు వేసి తోటకూరని బాగా కడుక్కొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కుండలో ఎప్పుడు వండినా సరే నూనె ముందుగానే వేసి తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి, లేదంటే కుండ విరిగిపోతుంది. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తోటకూర, ఉప్పు, పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు మగ్గనిస్తే చాలు, తోటకూర తొందరగానే మగ్గిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసి ఇంకాసేపు మగ్గనివ్వండి. ఆకుకూరలు ఉడికేటప్పుడు మూత అస్సలు పెట్టకండి, పోషకాలన్నీ పోతాయి. కుండలో ఏం వండినా సరే తొందరగానే మగ్గిపోతాయి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మరికొద్దిసేపు మగ్గించి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే కళ్ళకి ఎంతో మంచిదైన తోటకూర రెడీ అయిపోయింది. నచ్చితే మీరు ట్రై చేయండి.